నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మహిళలు ఆర్థిక బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ మండలంలోని కట్టకొమ్ముతాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్హెచ్జి వివో భవనానికి శుక్రవారం గ్రామ సర్పంచ్ నీనావత్ జ్యోతి పాండు నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను కోటీశ్వర్లు చేయడం కోసం ప్రభుత్వం మహిళలకు పావుల వడ్డీకే రుణాలు, ఆర్టీసీ బస్సులు కొనుగోలు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసి మహిళలకు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని సర్పంచ్ జ్యోతి పాండు నాయక్ సాల్వతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా తండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలేనంత విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని రకాలైనటువంటి ఆర్థిక స్వలంబన చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావడానికి పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొనుగోలు ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా అదేవిధంగా హాస్టళ్లకు సంబంధించి బట్టలకు కుట్టేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంఘాలకే ఒప్పచెప్పి మహిళా సంఘాలను మరి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గతంలో మహిళా సంఘాలు ఎక్కడ కూర్చోవాలంటే ఏదైనా చెట్టు కిందనే కూర్చోవాలి, లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ దయచేసి గ్రామ పంచాయతీలో కూర్చోవాలి, లేకపోతే ఆ చెట్ల కింద కూర్చొని వాళ్ళ సంఘాలలో ఎవరింటికాడో కూర్చొని సంఘాలు మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘాలకు గౌరవిస్తూ మరి వారి యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వారికి సొంత భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీకి భవనాన్ని ఇచ్చినటువంటి ఘనత ఈనాడు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అందులో భాగంగానే ఇలా దేవరకొండ నియోజకవర్గంలో 231 గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ 149 సంఘాలకు సంబంధించి భవనాలను మంజూరు చేసినాం. ఒక్కొక్క భవనం విలువ 10 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. మిగతా వాటిని కూడా ఇవ్వబోతున్నాం. కాకపోతే స్థలాలు దొరకక ప్రతిపాదనలు కొంత ఇబ్బంది అవుతున్న సందర్భంలో ఆగినాయి. కాబట్టి ఈ మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సంఘం 10 లక్షల రూపాయలతో వాళ్ళ భవన నిర్మాణం చేస్తున్నాం. అందులో భాగంగానే దేవరకొండ మండలం కట్టకొమ్ముతాండలో ఈ యొక్క మహిళా సంఘాలకు సంబంధించి గ్రామ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి భవనాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. 149 సంఘాల కట్టిన 231 గ్రామ పంచాయతీలు ఈ భవనం తప్పకుండా నిర్మించబోతున్నాం. అందుకనే మరొకసారి మా మహిళా సంఘాల అక్కా చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తాం. మీ అందరికీ ఒక దగ్గర కూర్చొని మంచి భవనంలో మరి మీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీ కార్యక్రమాలు నడుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమంలో ఇవాళ మరి స్థానిక సర్పంచ్ గారు జ్యోతి పాండునాయక్ గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అందులో మా పిఆర్ గారు, అదేవిధంగా ఏపీఎం గారు, అలాగే సంఘ అధ్యక్షురాలు, అదేవిధంగా మా మండల పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, మిగతా అందరూ కూడా పాల్గొన్నాం. ఇవాళ ఒక మంచి శుభకార్యంలో మహిళా సంఘాలకు ఇవాళ బలోపేతం నోటి ద్వారా అనడమే కాదు, మాట ఇవ్వడమే కాదు, దాని ఆచరణలో పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా పనిచేస్తూ మహిళా సంఘాలని ఈ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తాం. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మహిళా సంఘాలు కాదు అందరికీ చీరలేటువంటి పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభని చెప్పినారు. మా ఏపీఎం గారికి దేవరకొండ మండలంలో ఇంకా చీర రానటువంటి అక్క చెల్లెలు ఈ సంఘంలో ఉండవలసిన పని లేదు. మొత్తం ఇంకెవరైనా మిగిలి ఉంటే ఎంక్వైరీ చేసి పెట్టుకొని నీకు రాగానే ఆ చీరలంతా కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ మరొకసారి మా సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.